హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు బైగన్ కా భర్తా అంటే రాజస్థాన్ స్పెషల్ డిష్ అన్నమాట. ఇది చేశాను. ఎప్పుడు వంకాయ కర్రీయే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేశాను. మా అత్తమ్మకు చాలా బాగా నచ్చింది రెసిపీ. దీనికోసం ఒక పావు కేజీ వంకాయల్ని, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 7 లేదా 8 ఎండుమిర్చి, అలాగే ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న ఇంచు అల్లం ముక్కను తీసుకున్నాను. వీటన్నింటినీ తరిగేసి పెట్టుకున్నాను. కొంచెం లావుగా తరుక్కోండి. ఎండుమిర్చిని కొంచెం సన్నగా తరుక్కోండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసి దీనిలో వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి టమాటా, అలాగే తరుక్కున్న వెల్లుల్లి అన్నీ వేసేసుకుందాం. దీనిలోనే ఎండుమిర్చి ఇలాగా చిన్న చిన్న పీసులాగా చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని మేము చక్కగా స్మాష్ చేస్తాం కాబట్టి చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అల్లం ముక్క ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వెల్లుల్లి ఇక్కడ చక్కగా స్మాష్ అయిపోతుంది కాబట్టి వెల్లుల్లి తప్పకుండా వేయండి. వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది. అల్లం ముక్క ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో వచ్చేసి కొంచెం చింతపండుని ఒక 2 ఇంచులంతా వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేసుకుందాము. రాజస్థాన్ వాళ్ళైతే దీనిలో ఆమ్చూర్ పౌడర్ని వేసుకుంటారు. అటు పులుపు ఎక్కువగా తినరు. మనం కొంచెం పులుపు తింటాం కాబట్టి చింతపండుని యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదే మీకు చింతపండు అక్కర్లేదు, చపాతీలోకి చేసుకుంటున్నాను అనుకుంటే కనుక ఆమ్చూర్ పౌడర్ని లాస్ట్లో వేస్తారు, కానీ నేను చెప్తాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా పసుపుని కూడా యాడ్ చేసి మొత్తం చక్కగా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. మూత పెట్టేస్తే చక్కగా అంతా మగ్గిపోతుంది. తర్వాత నేను ఒకసారి తీసి చూపిస్తాను. ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ, మా అత్తగారికి కాదండి, మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. ఇలాగా మొత్తం చక్కగా కుక్ అయిపోవాలి. కుక్ అయిపోయిన తర్వాత పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకోవాలి. దీనిలో కారం అనేది మనం యాడ్ చేయం ఫ్రెండ్స్, ఈ ఎండుమిర్చితోనే చేసుకోవాలి. అయిపోయింది, నేను స్మాష్ చేశాను. అంటే కొంచెం కచ్చాపచ్చాగా పెట్టుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువగానే స్మాష్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి దానిలో జీలకర్రని వేసి ఆ తర్వాత కరివేపాకుని వేశాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను కదా, సన్నగా తరిగేసి పెట్టేసుకోవాలి. దీన్ని చక్కగా గోల్డ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. కొంచెం ఆనియన్ ఫ్రై అవ్వటం కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. మనకు ఇక్కడ కారం ఎక్కడ వేయం కాబట్టి అంతా పచ్చిమిర్చి, ఎండుమిర్చితోనే ఘాటు రావాలి. కొంచెం ఎక్కువగా కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి. ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇందాక నేను అన్నీ ఆల్రెడీ కుక్ చేసేటప్పుడు వేశాను. కొంచెం కొంచెం మాత్రమే వేస్తున్నాను, చూసి వేసుకోండి. ఈ ఆనియన్ మొత్తం గోల్డ్ కలర్లోకి రావాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆనియన్ అనేది గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. నా వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాగా మనం మెదిపి పెట్టిన వంకాయ మిశ్రమాన్ని దీనిలో వేసేయాలి. వేసేసి అంతా ఒకసారి కలిసేలాగా చక్కగా కలుపుకుందాము. మీరు ఇందాక చింతపండు వేయకుండా ఉంటే ఆమ్చూర్ పౌడర్ని ఇప్పుడు ఈ స్టేజ్లో వేసేసి ఒకసారి చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మేము ఆగ్రా, జైపూర్ చూడడానికి వెళ్ళినప్పుడు చపాతీలోకి ఈ బైగన్ కా భర్తా ఇచ్చారు. అక్కడ అంతా రెడీగా చేసుకొని మనిషి వెళ్ళినప్పుడు మాత్రమే ఆర్డర్ని తీసుకొని డాబాల్లో చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నాకు కొంచెం ఉప్పు తగ్గింది, కొంచెం ఉప్పుని యాడ్ చేసుకున్నాను. వంకాయతో ఏదైనా కొత్తగా చేయాలి అనుకున్నాను. ఆ టైంలో నాకు ఈ రెసిపీ గుర్తుకు వచ్చింది. నేను ట్రై చేశాను ఫస్ట్ టైము. చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో అందరూ నన్ను చాలా బాగా పొగిడారు.
నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.